సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాము. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు చాలు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు అని వాక్యము చెప్తుంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. మనిషి విస్తారంగా మాట్లాడాలని అనిపిస్తుంది. నేను ఎంత ఎక్కువ మాట్లాడితే అంత బాధపోద్దనో, లేక ఎంత ఎక్కువ మాట్లాడితే అంత తెలివిగా ఉన్నానో, లేక ఎంత ఎక్కువ మాట్లాడితే నాకు అంత మాట్లాడే చాతుర్యము, వాక్ చాతుర్యం ఉన్నదనో, నేను మాత్రమే ఇంతగా మాట్లాడగలను అనే భావము, ఏదో మనుషుల్లో ఒక భావము పనిచేసి మనుషుల్ని విస్తారంగా మాట్లాడేలాగా పురికొల్పవచ్చు, సిద్ధం చేయవచ్చు. అయితే దేవుని వాక్యం చెబుతుంది, విస్తారమైన మాటలు మాట్లాడడం అనేది మనిషి నైజమైతే దానిలో దోషం ఉందని బైబిల్ చెబుతుంది, వాక్యం చెబుతుంది. విస్తారమైన మాటల వలన దోషం ఉండక మానదు అని చెప్పింది వాక్యము. కాబట్టి విస్తారంగా మాట్లాడే మనసు అనేకుల్లో మనం చూస్తాం. విస్తారంగా మాట్లాడడం, విస్తారంగా ఎవరైతే మాట్లాడటం మనం చూస్తామో వాళ్ళ దగ్గర వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ విధానాలు అన్నీ కూడా అవి మరొక విధంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక స్త్రీ విస్తారంగా మాట్లాడడం అనేది ఎప్పుడైతే జరిగిందో ఆ ఇండ్లు నెమ్మదిగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మధ్యలో ఒక ప్రేమ, ఐక్యత, ఒక సమాధానం అనేది అది తగ్గిపోతూ వస్తుంది. విస్తారంగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకున్నప్పుడు కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, నీ నాలుక వాడి అయిన మంగలి కత్తి లాంటిది అని చెప్పారు. కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి పోయినప్పుడు కొద్దిగా మాట్లాడాలని చెప్పారు, కానీ ఇంట్లో ఉన్నప్పుడు కొద్దిగా మాట్లాడాలని ఎప్పుడు వస్తుంది? దేవుని సన్నిధిలో నేర్చుకుంటే ఇంట్లో కూడా నేర్చుకోగలం. కాబట్టి విస్తారమైన మాటలు మాట్లాడేటువంటి ప్రతి వ్యక్తి ఖచ్చితంగా భక్తిహీనత అనేది పనిచేస్తుంది. ఎవరు ఎంత ఎక్కువ మాట్లాడతారో అంతగా భక్తిహీనులు అయిపోతారు. మరి మాట్లాడకపోతే ఎలా అండి అని అనవచ్చు. ఇప్పుడు కాలేజీల్లో లెక్చరర్స్ ఉంటారు, మేడమ్స్ ఉంటారు, సార్స్ ఉంటారు, అలాగే హై స్కూల్లో టీచర్స్, ఎంతోమంది విస్తారంగా మాట్లాడాలి. దాని గురించి చెప్పట్లా దేవుని వాక్యము. విస్తారమైన ఒక లెసన్ విస్తారంగా చెప్పడం వలన దోషముండును, లేక కొన్ని చెప్పడం వలన దోషముండును అని చెప్పట్లా. విస్తారమైన మాటలలో లెసన్లో కాదు, లేక మరొకటి కాదు, విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. అందుకనే వ్యాపారం చేసేవారిని మీరు గమనించండి, లేక గృహిణిని అంటే గృహంలో ఉన్న ఒక స్త్రీని గమనించండి, లేక పురుషుల్ని గమనించండి. ఎవరు ఎంత తక్కువగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకుంటారో అంత జ్ఞానవంతులుగా గుర్తించబడతారు. నిజంగా ఎంత తక్కువగా మాట్లాడతారో అంత జ్ఞానాన్ని వాళ్ళు పొందినట్లే. తక్కువగా మాట్లాడడం అనేది జ్ఞానమునకు మూలము. తక్కువ సంభాషణ చేయడం అనేది అది దేవుని యొక్క భయముతో కూడిన వాతావరణము. కానీ మనిషి అలా అలా ఉండరు, ఎక్కువ మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడగలరు? మనిషి ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నారు? మనిషి హృదయములో 2 రకాల మనసులు పనిచేసినప్పుడు ఆ వ్యక్తి ఎక్కువగా మాట్లాడతారు. 2 రకాల మనసులు, ఒకటి తన విషయమై చెప్పేది, రెండవది ఇతరుల గురించి ఆలోచించి
చెప్పేదాన్ని ఏమంటారు? 2 రకాల మనసులు. ఈ 2 రకాల మనసులు ఏ వ్యక్తిలోనైతే సుఖంగా ఉంటాయో ఆ వ్యక్తిలో విస్తారమైన మాటలు వస్తాయి. కానీ ఇతరుల గురించి పక్కన పెట్టి తన గురించి తాను మాట్లాడాలనుకున్నప్పుడు తక్కువగా మాట్లాడటం అనేది జరుగుద్ది. చూడండి, మీరు ఎప్పుడైనా ఈ సంభాషణలో ఎక్కడైనా చూడండి, ఇతరుల గురించి చెప్పేటప్పుడు చాలా బలంగా, గట్టిగా, లేక ఫోర్సుగా, చాలా ఎక్కువగా గంటల తరబడి మాట్లాడినట్టు మనం చూడగలం. కానీ తన గురించి చెప్పే విషయాల్లో చాలా ఎలా ఉంటుంది? తక్కువగా చెప్పడం అనేది మనం చూస్తాం. ఎందుకంటే తన గురించి చెప్పే దాన్ని తక్కువగా ఉంటుంది, ఇతరుల గురించి చెప్పేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఎప్పుడైతే 2 మనసులు పనిచేస్తాయో ఈ 2 మనసులకు పనిచేయనిచ్చిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా విస్తారంగా మాట్లాడక తప్పదు. విస్తారంగా మాట్లాడతారు. ఈ విస్తారంగా మాట్లాడినటువంటి మాటల వలన మనుషులకి నెమ్మది ఉండదు. మనుషులు చివరికి వెర్రివారైపోతారు. మనుషులు చివరికి చిగ్గుపడతారు. మనుషులు చివరికి అది అవివేకంగా తేల్చబడతారు. మనుషులు చివరికి బుద్ధి కోల్పోయినట్టుగా ఫీల్ అవుతారు. ఎంత ఎక్కువ మాట్లాడినారో అంతగా చిగ్గుపడి అంతగా నోరు మూసుకునేంత పరిస్థితి వస్తుంది. కానీ జ్ఞాని మౌనంగా ఉండడం అనేది జరుగుద్ది. జ్ఞానం గలవారు ఎలా ఉంటారు? మౌనంగా ఉంటారు. జ్ఞానం గలవారు మౌనంగా ఉంటారు. మనకు కావలసినవి ఇదేంటో మనం విస్తారంగా అడగం. ఒక షాప్కి వెళ్ళినా లేక మనిషి దగ్గరికి వెళ్ళినా విస్తారమైన మాటల చేత అడగం. ఏమండి ఇది నాకు కావాలి, అంతే అయిపోయింది. కానీ విస్తారంగా మాట్లాడుతున్న మనిషి ఒక ఓటి డబ్బా అనే దానికి గుర్తు. అంటే ఇక అది గాలిచిన మోగుద్ది, మామూలుగా మోగుతూ ఉంటుంది, ఓటి డబ్బా. కాబట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత జ్ఞానము కలిగిన వారుగా గుర్తించబడతారు. ఎంత తక్కువగా మాట్లాడితే అంత చిక్కుల నుంచి బయటపడతారు. ఎంత తక్కువగా మాట్లాడితే అంతగా బుద్ధిమంతులుగా ఉంటారు. ఎందుకంటే తక్కువ మాట్లాడటం వల్లనే ఏం కలుగుతుంది? బుద్ధి అనేది కనబరచబడుతుంది తక్కువ మాట్లాడటం వల్ల. అందుకని చూడండి, చాలామందిని బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు లేక ఎక్కడ ప్రయాణాల్లో అసలు మాట్లాడరు. మాట్లాడిన వాళ్ళు పొందింది ఏమీ లేదు. మాట్లాడకుండా ఉండిన వాళ్ళకి నష్టం వచ్చింది కూడా ఏమీ ఉండదు, అసలు ఏమీ లేదు. అందుకనే ఎవరు ఎక్కువ మాట్లాడతారో వారు అంత సులకనగా చూడబడతారు. ఎవరు ఎంత ఎక్కువగా మాట్లాడతారో అంత బుద్ధిహీనులైపోతారు. ఎవరు ఎంత ఎక్కువగా విపరీతంగా మాట వెంబడి మాటే, వాళ్ళ గురించి కాదు ఇతరుల గురించి మాట్లాడడం అనేది ఇష్టం, వాళ్ళు జీవితంలో అలవాటు చేసుకుంటే వాళ్ళు అంతగా అజ్ఞానులుగా అగపరచబడతారు. అందుకనే తక్కువ మాట్లాడడం అనేది మనిషికి ఎంతో అవసరం. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. ఎక్కువ వినాలి. ఎక్కువ వినే మనస్సు ఏ వ్యక్తిలోకి వస్తుందో, ఎక్కువగా వాక్యం వినే మనస్సు ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా తక్కువగానే మాట్లాడతారు. దేవుని వాక్యాన్ని తక్కువగా వినేవారు ఎక్కువగా మాట్లాడతారు. భక్తిని సరిగా పట్టుకొనిన వారు ఎక్కువ మాట్లాడతారు. భక్తిని సరిగా పట్టుకుని వారు తక్కువగా మాట్లాడతారు, చాలా తక్కువగా మాట్లాడతారు. ఎక్కువ మాట్లాడినందువలన వచ్చింది ఏంటో బైబిలే చెప్తుంది, దోషం ఉండక మానదు అని చెప్తుంది. అందుకనే కొంతమంది ఫ్రెండ్స్గా మారుతారు. మారిన తర్వాత ఎక్కువ మాట్లాడుకుని వాళ్ళిద్దరి మధ్య ఏదైనా చిన్న వ్యత్యాసం రాగానే వాటిని బట్టి ఇద్దరూ కూడా దుమ్మెత్తి పోసుకునేలాగా
మాట్లాడతారు. నువ్వు ఇలాంటి వ్యక్తివి, నువ్వు అలాంటి వ్యక్తివి, నువ్వు ఇలాంటి వ్యక్తివని ముందే నువ్వు చెప్పావు, నీ సంగతి నాకు ముందే గెస్ చేశాను, నువ్వు నిజంగానే చెప్పావు అని ఎన్ని రకాలుగా ఒకళ్ళనొకళ్ళు ఉతికి ఆరేసుకున్నట్టు పని అవుతుంది. అందుకనే జ్ఞానికి కన్నులు తలలో ఉన్నాయి అన్నారు. బుద్ధిహీనులు కన్నులు ఎక్కడున్నాయి? బుద్ధిహీనులు కన్నులు ఎక్కడున్నాయండి? నెత్తి మీద ఉంటాయి. అన్నీ అతనికే కావాలి. అందుకనే దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో తక్కువ మాట్లాడే మనసు ఏ మనిషికైతే ఉంటుందో, తక్కువ మాట్లాడే ఆలోచన ఏ వ్యక్తికైతే ఉంటుందో, తక్కువగా మాట్లాడాలనే ఆలోచన ఏ వ్యక్తికైతే వస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారన్నమాట? ఎక్కువగా ప్రార్థన చేసేవాళ్ళు అయి ఉండొచ్చు, ఎక్కువగా వాక్యం వినేవాళ్ళు అయి ఉండవచ్చు, లేక ఎక్కువగా దేవుని సన్నిధిలో గడిపేవాళ్ళు అయి ఉండవచ్చు, లేక వాళ్ళు మారు మనసు పొందిన ఆ మారు మనసులో స్థిరపరచుకున్న వారై ఉండవచ్చు. ప్రతి మాట తీర్పులోనికి వచ్చునని ప్రభువే చెప్పారు. ప్రతి మాట, మనుషుడు మాట్లాడు ప్రతి మాట తీర్పులోనికి వచ్చును అన్నారు. దేవునికి భయపడి మాట్లాడడం వల్ల తక్కువ మాట్లాడుతున్నారేమో, లేక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకునడం ద్వారా తక్కువ మాట్లాడుతున్నారేమో. ఎదుటి వ్యక్తి ఎన్ని మాట్లాడి ఈ వ్యక్తి మాత్రం తక్కువగానే మాట్లాడతారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏదో దేవుని విషయంలో ఒక పట్టుదల కలిగి ఒక క్రమశిక్షణ అనేది వాళ్ళల్లో నేర్చుకుని ఉంటారు అని అర్థమవుతుంది. అందుకనే ఎక్కువ మాట్లాడిన భార్య ఒక ఇంట్లో ఉన్నట్టయితే ఆ ఇంటిలో ఎక్కువగా అజ్ఞానమైన క్రియలు జరుగుతాయి. ఎక్కువ మాట్లాడే భార్య ఏ ఇంటిలో ఉండనో అక్కడ అజ్ఞానమైన పరిస్థితులు ఉంటాయి, అక్కడ అస్థిరమైన స్వభావాలు ఏలుబడి చేస్తాయి. ఏ ఇంటిలో తక్కువ మాట్లాడే స్త్రీలు ఉంటారో అక్కడ వారి జీవితంలో అనేక విషయాల్లో బలపరచబడి, అనేక విషయాల్లో స్థిరపరచబడి, అనేక విషయాల్లో వాళ్ళు భక్తిపరులై దేవునితో సహవాసం చేయడంలో ముందున్నారు అని రుజువవుతుంది. అందుకనే ఎక్కువ మాట్లాడే మనుషుల్లో మనం చూసినప్పుడు కొంతమంది ఎక్కువ మాట్లాడితే చాలా చిరాకు వచ్చింది, చాలా చిరాకు పడతారు. ఒక ఆయన హైందవులు, ఆయన నా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. నేను దేవుని నమ్మానండి, నా భార్య దేవుని నమ్మలేదు. అయితే ఓ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ టైంలో నా భార్య మినపప్పు రుబ్బాలి, కానీ ఈయన వచ్చి కూర్చొని చాలా మాట్లాడాలి, సేవకులు మాట్లాడతారు కదా, మాట్లాడాలి. కానీ అక్కడ ఉన్న పరిస్థితిని గమనించకుండా, టైం చూడకుండా ఎక్కువ మాట్లాడినందున నా భార్య ఆయన విషయంలో ఏం చెప్పినారంటే ఇంకా ఆయన ఎన్నడూ ఇంటికి రానివద్దు అని చెప్పారట. చూసారా, ఎక్కువ మాట్లాడడం వలన ఎంతగా మనుషులు బాధపడ్డారు. కొంతమంది ఏ గృహానికి అయితే వెళతారో ఆ గృహాన్ని ఎక్కువగా మాట్లాడి వాళ్ళని కాల్చి వస్తారు, లేక ఆ గృహాన్ని ఆ వాసాలన్నీ ఉంటే వాసాలు పీకేసి వస్తారు, లేక వాళ్ళ మధ్యలో సమాధానం ఉంటే అది లేకుండా చేసి వస్తారు, లేకపోతే లేనిపోయినవి మొలిపించి వస్తారు, లేకపోతే వాళ్ళ యొక్క పరిస్థితులన్నిటినీ కూడా బుద్ధిహీనమైన సంగతులు చెప్పొస్తారు. చాలామంది ఆ ఇంటిలో ఏం జరుగుతుందో వాళ్ళు ప్రయాణం అవ్వడానికి రెడీగా ఉంటారు. వీళ్ళు వెళ్ళి విస్తారంగా మాట్లాడతారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి, టైం అవుతుంది. ఈవిడేం మాటలు లేక ఇతనేం మాటలు ఆపరు, ఏదేదో మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు, రాజకీయ పరంగా లేక మరొక పరంగా ఎక్కడికో మనుషుల పరంగా వెళ్ళిపోతున్నారు. చూసారా, మనుషుల యొక్క అజ్ఞానము విస్తారంగా మాట్లాడేలాగా చేస్తుంది. నేను ఎంతవరకే మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకు మాట్లాడవలన ఉపయోగం ఏంటి అనే ఆలోచన ఉండదు. ఇప్పుడు సహజంగా సేవకులు చెప్తారు, ఒక దైవజనుడు రైల్వే స్టేషన్లో ఒక విశ్వాసులకి పరిచయం అయ్యారు, అది సహజం.
అయితే పరిచయం అయిన తర్వాత అక్కడ ఆ దైవజనుడు చేత ఈ విశ్వాసి ప్రార్థన చేయించుకోవాలని ఆశ ఉండినప్పుడు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పనగానే ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఈ లోపల బండి కదిలే వరకు ఆమె నేను చేయట్లయినా చెప్పట్లా. అప్పుడు విశ్వాసి జ్ఞానం కలిగిన వ్యక్తి కాబట్టి, మరి సేవకులు జ్ఞానం లేదా అంటే మనం అటు చెప్పలేము. కానీ సడన్గా కదులుతున్న బండికి వెళ్ళిపోయారు. ఈయన ఆమె అని చెప్పేసరికి ఎవరు లేరు, ఎదురుగా ఉన్న వ్యక్తి లేరు. అదే అవివేకం. అలాగే ఒక ప్రార్థన చేసే ఒక వ్యక్తికి కొత్త సీపురికి ఇసురు ఎక్కువ అని, కొత్త సీపురితో ఊడుతుంటే చాలా స్పీడ్గా ఇసురు ఎక్కువ అవుద్ది. అలాగే కొత్తగా ఒక వ్యక్తికి ప్రార్థన చేసే అవకాశం ఇచ్చారు సేవకులే. అది ఏ టైము, ఒక ఇంటి దగ్గర విందు జరుగుతుంది. వాళ్ళు వడ్డం చేసి వెళ్ళారు. అందరూ చక్కగా కూర్చున్నారు. వాళ్ళు చక్కగా అన్నీ వేసి వెళ్ళారు. సరే, ఈ విందు కోసం ప్రార్థన చేయవయ్యా బ్రదర్ అన్నారు. ఆయన ఏం చేస్తున్నారు, కూర వండిన వారిని బట్టి మీకు వందనాలు తండ్రి, రైస్ వండిన వారిని బట్టి మీకు వందనాలు తండ్రి, సహాయం చేసిన వాళ్ళని బట్టి మీకు వందనాలు తండ్రి అని చెప్పేసేసి ప్రార్థన ఆపకుండా ఏం చేస్తున్నారు. ఈ లోపల వీళ్ళు ఏం చేశారు, తినలేసి వెళ్ళిపోయారు. ఎందుకని? ప్రార్థన చేయడంలో కూడా ఏమవసరం, జ్ఞానం ఉండాలా, మాట్లాడడంలో జ్ఞానం ఉండాలా. కొంతమంది ఇతరుల విషయాలు అడిగి దాని గురించి ఏదో తెలుసుకోవడానికి మాట్లాడతారు. మీ శాలరీ ఎంత, మీ భర్త శాలరీ ఎంత, మీకు ఎంత ఆదాయం వస్తుంది, మీరు దేనికి ఖర్చు పెడతారని ఈ అజ్ఞానంతో కూడిన మనుషులు ఇవే అడుగుతారు. నీ గురించి నువ్వు చెప్పవు కదా, ఇతరుల గురించి ఎందుకు చెప్పించుకోవాలనే ఆలోచన రాదు. అది కాదు అసలు. అది మనకు వాళ్ళ ఇంటర్నల్గా మనం ప్రవేశించి వాళ్ళకున్న పరిస్థితులను బయటికి లాగే ప్రయత్నం చేయడమే అజ్ఞానం. కాబట్టి చాలామంది ఇదే పరిస్థితిలో ఉండుట చాలా ఇబ్బంది. ఇంకొక అతను గురించి సేవకులు చెప్తారు. ఒక అతను ఒంటరిగానే ఉంటున్నారట. ఆయన కష్టపడి బ్రతికే మనిషి. సరే, ఆయనకి ప్రార్థన చేసే అలవాటు ఉంది, కానీ ఆయన ప్రార్థనలో కోపంతో కూడిన, పట్టుదలతో కూడిన, పంతంతో కూడిన ప్రార్థన చేసే అలవాటు ఉందట ఆయనకి. సరే, ఆ రోజున మంచిగా రైస్ తెచ్చుకున్నారు, వంట చేసుకున్నారు, చికెన్ తెచ్చుకున్నారు, ప్లేటులో పెట్టుకుని ప్రార్థన స్టార్ట్ చేశారు. ప్రభువా, నేను కష్టపడి డబ్బులు తెచ్చుకున్నాను, నేను కష్టపడి ఎండకు కష్టపడి నేను ఇలా శ్రమపడి డబ్బు తెచ్చుకొని బియ్యం తెచ్చుకున్నాను, మళ్ళీ కష్టార్జితంలో నుంచి చికెన్ తెచ్చుకున్నాను, దాన్ని వండటానికి చాలా శ్రమపడి పొయ్యి చాలా ఇబ్బంది పడ్డాను, ఇదంతా కూడా నేను ఎంతో కష్టపడి చేసుకున్నాను, నువ్వు దీవిస్తే దీవించు, లేకపోతే లేదు అని చెప్పేసేసి అన్నాడట. ప్రార్థన చేశాడట. సరే, ఈయన ఎంత పట్టుదల, కళ్ళు గట్టుకు మూసుకున్నాడు. గట్టిగా పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు, పంతంతో, ఒక మొండితనముగా, కోపంతో, దీవిస్తే దీవించు, లేకపోతే లేదు అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోపల ఈయనను కుక్క వాసన చూసుకుంటూ అటు ఇటు చూసుకుంటూ వచ్చి, దానికి ఏం దొరకలేదు గమ్మలు, ఈయన పట్టుదలతో ప్రార్థన చేసే ఈ లోపల 4 బొక్కులు బొక్కి ఏం చేసింది, వెళ్ళిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఏం లేదు, అక్కడ ఫుడ్ లేదు. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేయలేదు, నేను కష్టపడ్డాను అన్నావు కాబట్టి ఇక నీకు నీ ఆహారం దేని పాలైపోయింది, కుక్కల పాలైపోయింది, అంతే కదా. కాబట్టి అజ్ఞానంగా మనుషులు మాట్లాడడం. కొంతమంది భార్యాభర్తల గురించి, వాళ్ళ రహస్య స్థితుల గురించి పిల్లల ముందు మాట్లాడతారు. వాళ్ళ సీక్రెట్ లైఫ్ని తిట్టుల్లో చెప్పుకుంటారు. వాళ్ళ సీక్రెట్ వాతావరణాన్ని, ఆ సంసార జీవితాలని అజ్ఞానంగా పిల్లల ముందు బయట పెడతారు. లేకపోతే అజ్ఞానంగా మరొకరి కుటుంబాన్ని గురించి బయట పెడతారు. వీళ్ళంతా అజ్ఞానులు అనమాట. అజ్ఞానంతో ఉన్న బ్రతుకుతూ పైకి ప్రజల చేత జ్ఞానం గలవారు అని అనిపించుకోవడానికి ప్రయాసపడతారు. కాబట్టి
ఈ మాట నేను పిల్లల ముందు మాట్లాడవచ్చా అని అనిపించదు. అజ్ఞానం కదా, అజ్ఞానంలో గుడ్డితనం ఉంది. కాబట్టి విస్తారమైన మాటలు మాట్లాడే మనసు మనిషిలోనికి వచ్చినప్పుడే తక్కువగా వాక్యం వినే మనసు ఆ వ్యక్తిలో ఉన్నది అని అర్థం. తక్కువగా వాక్యం వినే మనసు, తక్కువగా ప్రార్థన చేసే మనసు, తక్కువగా లోబడే మనసు, తక్కువగా భక్తి చేసే మనసు, హృదయము ఏ వ్యక్తిలో ఉండనో వాళ్ళు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ఎక్కువగా ఏం చేస్తారు? మాట్లాడతారు. గట్టిగా ఎక్కువగా మాట్లాడతారు. కానీ ఎక్కువగా వాక్యం వినేవారు, ఎక్కువగా ప్రార్థన చేసేవారు, ఎక్కువగా తగ్గించుకొని భయభక్తులు కలిగి జీవించేవారు తక్కువగా మాట్లాడతారు. వాళ్ళు ఎక్కడైనా సరే మాట్లాడవలసిన అవసరం వచ్చినా వారు మాట్లాడరు. కొంతమంది వాళ్ళకి అవకాశం ఇవ్వకపోయినా, వాళ్ళు మాట్లాడమని ఎవరు అనకపోయినా వచ్చి లైన్లో నిలబడి మాట్లాడతారు. అసలు ఇప్పుడు మాట్లాడటానికి నాది కాదు కదా, నన్ను ఎవరు మాట్లాడమని చెప్పలేదే. యేసు ప్రభు దగ్గరికి అతను ఒక సమస్య తీసుకుని పోయినారు. ప్రభా, నా పిత్రాచిత్తమును నాకు పంచిపెట్టేటట్టు వాళ్ళతో మాట్లాడండి అని ఒక ఆయన చెప్తే ప్రభు అన్నారు, ఏమయ్యా, పంచిపెట్టువానిగానే నేను తీర్పరిగా నన్ను నియమించిన వాడెవడు అన్నారు. చూసారు ఎంత చక్కగా మాట్లాడారో. పంచిపెట్టువానిగా నేను, తీర్పరిగా అయినను నన్ను ఎవడైనా నియమించాడా? ఎవరు నియమించలేదు కదా. నేనెందుకు పంచిపెట్టాలి? నేనెందుకు తీర్పు తీర్చాలి? కొంతమంది కంటే వాళ్ళ ముఖం చూడగానే అంతా ఏం చేస్తారు? తమదే అని చెప్పేసేసి ఓకే లొంగేసుకుని మాట్లాడతారు. అది ఎంత అజ్ఞానం! నేను మాట్లాడడానికి నన్ను ఎవరైనా నియమించారా అనే జ్ఞానం ఉండదు. ఇప్పుడు నేను మాట్లాడాలి అని ఎవరైనా చెప్పారా? బ్రదర్ మీరు మాట్లాడండి, సిస్టర్ మీరు మాట్లాడండి అని ఎవ్వరు చెప్పాల్సిన పనిలా ఇట్టే కల్పించుకుంటారు, ఇట్టే మొత్తం లొంగేస్తారు. చివరికి దూషించి, నిందించి, తిరస్కరించి మనుషులు ఏదో ముఖమంతా సిరాకు చేసుకుని వెళ్ళిపోతారు. అసలు నీకు అవకాశం మాట్లాడమంది ఎవరు? అసలు నీకు ఆ అవకాశం ఇచ్చింది ఎవరు? ఎవరు లేదు. మరి ఎందుకు మాట్లాడావు? ఎందుకు అరిచావు? ఎందుకు కోప్పడ్డావు? నువ్వు మంచి వ్యక్తివి కాదు, ఇద్దరికి తీర్పు తీర్చావు. మళ్ళీ చివరికి వాళ్ళు ఏదో అనగానే ముఖం మార్చుకుని ఎందుకు కంగారు పడి స్పీడ్కి వెళ్ళిపోతున్నావు? నువ్వు ఎంటర్ అవ్వడం, నీకు నువ్వుగా ఎంటర్ అవ్వడమే రాంగ్. అవునా? యేసు ప్రభు ఏం చేయలేదు, ఆయనగా ఎంటర్ అవ్వలేదు. నన్ను తీర్పరగానే నేను పంచిపెట్టువానిగా నన్ను నియమించిన వాడు ఎవడా? నువ్వు వచ్చి పంచిపెట్టమంటున్నావు. ఇప్పుడు అక్కడ ఎవరైనా ఇద్దరు సంభాషణ చేస్తున్నారు, సమస్య వచ్చింది, మాట్లాడుతున్నారు. నువ్వు మాట్లాడని ఎవరు నీకు చెప్పారా? అవసరంలా నువ్వు ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడతావు. ఎందుకంటే అది నీ అజ్ఞానం. నిన్ను మాట్లాడమని ఎవరు అడగలేదు. నువ్వు మాట్లాడవయ్యా, దీని విషయంలో చూడవయ్యా అని నీకు బాధ్యత చెప్పిన వాళ్ళు అక్కడ ఎవరు లేరు. అయినా నువ్వు ఒక స్త్రీగా వెంటనే అందుకుని నువ్వే కలుపుకుని నువ్వే ఎంతగా స్పీడ్ అయిపోతావు. చివరికి చిరాకు పడి దూషించి, తిరస్కరించి, నా మాట ఎన్నరో, మీరు ఇంతే, మీ పరిస్థితి ఇంతే అని మళ్ళీ నిందించి పోతారు. వద్దు. నువ్వెప్పుడు ఒక మనిషి విలువగా నిలబడాలంటే నువ్వు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. సియోనులో మౌనంగా ఉండుట దేవునిని స్తుతించుటే. సియోనులో మౌనంగా ఉండుట. భార్యాభర్తలు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఒక అతను వెళ్ళాడు విడదీసేసరికి భార్యను కొట్టపోయి ఇద్దరు కొట్టేశాడు. ఏమైంది? తలకాయ బయలింది. ఎందుకని? మన ఇంటి దగ్గరలో ఒక అతను పిల్లల్ని కత్తిపీట పెట్టి నరకటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మేము అలాగే నిలబడి చూసాం. ఎందుకంటే అడ్డం వెళ్తే మనల్ని ఏం చేస్తాడు? నరుకుతాడు. కాబట్టి పుల్లలు నరికేవారి దగ్గర కానీ, భార్యని కొట్టేవారి దగ్గరికి కానీ ఎవరు పోకూడదట. పుల్లలు నరికేవారి దగ్గరికి వెళితే నరుగుతున్నప్పుడు ఒక పేడలేసి నీ కంట్లో గుచ్చుకోవచ్చు, నీ మీద పడవచ్చు. భార్యను కొట్టేవారి దగ్గరికి వెళితే అడ్డుకోటపై కర్ర ఇటు తగిలితే నీ ముఖం పగిలిపోతాయి. అందుకని అజ్ఞానంగా ప్రవేశించొద్దు. ఎవరింట్లోకైనా అజ్ఞానంగా వెళ్ళవద్దు.
వాళ్ళు ఏమంటారంటే, నువ్వు మాట్లాడింది న్యాయమే, మంచిదే, బాగా మాట్లాడావు అని అనరు. అసలు నువ్వు మా విషయాల్లోకి నువ్వు ఎందుకు వచ్చావు? నేనేమన్నా రమ్మన్నానా? ఎందుకు వచ్చావు? నువ్వెందుకు మాట్లాడావు? నేను రమ్మన్నానా? నా గుమ్మం దాటి నిన్ను ఎవరు రమ్మన్నారు? చూసారు, చివరన వాళ్ళు ఏమయ్యారు? తృణీకరించబడ్డారు, నిందించబడ్డారు. ఇక అంతకంటే ఇంకేముంది? మనిషి జీవితం విలువ పోయిన పరిస్థితి. అందుకని దేవుని బిడ్డ, ఎవరైనా పిలిచారా? పిలిచిన నేనంత యోగ్యత నా దగ్గర లేదు. మీకు చెప్పాల్సినంత యోగ్యత నాకు తెలియదు. నేను మాట్లాడే అంత పరిస్థితి నాకు తెలియదండి, నాకంత తెలివి లేదు అని మనుషులు తప్పుకునేలాగా ఉండాలి తప్ప, నేనున్నాను, నేను వీరుణ్ణి, నేను సోరమ్మని, నేను వేరమ్మని అనుకుంటూ వెళ్తే ఏమవుతుంది? వేరమ్మ పరిస్థితి ఏమవుద్దు? 2 చెంపలు వాయించబడతాను. నిన్ను ఎవరు మాట్లాడమన్నారు? ఎందుకు మాట్లాడావు? మిమ్మల్ని ఏమైనా పిలిచానా నేను? ఎందుకు మాట్లాడావు అని చెప్పేసి తిరస్కరించి, దూషించి, నిందిస్తే ముఖం మార్చుకుంటూ వస్తావే. అందుకని నీది కాని పరిధిలో ఎప్పుడైనా ఎవరిదైనా నిన్ను ఎవరైనా ఎంటర్ చేశారు, ఎవరు నీకు ఆ బాధ్యత అప్పచెప్పారు? ఎవరులే చెప్పలా. మరి ఎందుకు మాట్లాడినావు? ఎందుకు అలా చేస్తున్నావు? నో, అది దేవుని చిత్తము కాదు. యేసు ప్రభు అలా ఏం చేయలేదు, ప్రవేశించలేదు. తీర్పు తీరుస్తాను రా, నేను దేవుడిని అని అనలా. నన్ను పంచిపెట్టువానిగా నేను తీర్పరిగా నేను నియమించిన వాడు ఎవరు లేరు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేకుల యొక్క పరిస్థితుల్లో ఇలాగే ప్రవేశించి ఎన్ని రకాలుగా మళ్ళీ చివరికి ఏం చేస్తారు? వాళ్ళు పోట్లాడుకునింది అట్లుండి ఇప్పుడు ఆ దురద ఎవరు అంటించుకొచ్చుకున్నారు? ఈ వ్యక్తి అంటించుకొచ్చుకొని ఇక మళ్ళీ ఈ దురద ఏం చేశారు? వీధిలో నాకు విలువ లేకుండా చేశాడు. ఎవరు? ఎట్లెళ్ళింది మళ్ళీ బాణం? తన భర్త మీదకి వెళ్ళింది. అనవసరంగా ఇంట్లో దొరబడి వాళ్ళతో వాళ్ళు రమ్మనకుండా వెళ్ళింది ఎవరు? నువ్వు. ఈ వీధిలో నాకు విలువ లేకుండా చేశాడు, పెళ్ళైన దగ్గర నుంచి విలువ లేకుండా పోయింది, బంధువుల్లో విలువ లేకుండా పోయిందని చివరికి మళ్ళీ ఆయన మెడకి ఏం చేశారు? ఉచ్చు వేశారు. ఏమైంది ఏంటి ఈరోజు ఏంటి నేను విలువ లేకుండా చేయటం ఏంటని ఆయన కంగారు పడి ఆయన బిత్తర చూస్తున్నారు. నేను ఆ ఇంట్లోకి వెళ్ళాను, వాళ్ళకి తీర్పు తెచ్చడానికి వెళ్ళాను, వాళ్ళు నన్ను తృణీకరించారని చెప్తారా? ఎందుకు? నేను మ్యారేజ్ పెళ్ళైన దగ్గర నుంచి నాకు ఏమైనా విలువ ఉందా? వీధిలో విలువ ఉందా? బయట వాళ్ళ దగ్గర విలువ ఉందా? ఇంట్లో వాళ్ళ దగ్గర ఉందా? బంధువుల దగ్గర విలువ ఉందా? నా జీవితం ఇంతే. చూసారా? ఇప్పుడు వాళ్ళ దురదం ఏమైంది? పోయింది. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈడు దెబ్బలాడుకునే పరిస్థితికి వచ్చేసింది. అందుకని నువ్వు విస్తారంగా మాట్లాడాలనే టాలెంట్ నీకున్నది అంటే, నువ్వు మాట్లాడగలను అని చెప్పి అనే పరిస్థితి వచ్చిందంటే అపవాది చేతుల్లో నువ్వు ఉన్నావు అన్నమాట. నేను మాట్లాడలను, నాకు తెలీదు, ఆ విషయాలు ఏంటో నాకు తెలియదండి, మొదటి నుంచి నాకు తెలీదు. ఇప్పుడు మీరు మాట్లాడమంటే నేను ఎట్లా మాట్లాడను? ప్లీజ్ సారీ ఏమనుకోవద్దు అని జారిపోయే మనుషులు జ్ఞానవంతులు. ఈ రోజున మనుషులు మాట వినే నరుడు భూమి మీద ఎవరో? ఒక చిన్న పిల్లోడు కూడా విన్నాడు. నీ మాట ఎవరు వింటారు? తక్కువ మాట్లాడితే ఎక్కువగా జ్ఞానము పొందటానికి అవకాశం ఉంది. తక్కువ మాట్లాడితే ఎక్కువగా దేవునితో సహవాసం చేసే మనసు మనకు ఉంటుంది. తక్కువ మాట్లాడితే ఎక్కువ ధైర్యము, శక్తి, బలము, నిబ్బరము, జ్ఞానము మనిషిలో దేవుడు ప్రవేశపెడతారు. అందుకని తక్కువ మాట్లాడేవారు ఎక్కువ తెలివిని కలిగి ఉంటారు.